కేసీఆర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది ఎఫ్సీఐ. తెలంగాణలో బియ్యం సేకరణకి ఇప్పుడు బ్రేక్లు చెప్పింది. ఎఫ్సీఐ తనిఖీల్లో వడ్లు మాయమయ్యాయి. ఈ కారణంగానే తెలంగాణలో బియ్యం సేకరణకు బ్రేక్ చెప్పింది ఎఫ్సీఐ. తాజాగా ఇప్పుడు చూసుకుంటే 1.37 లక్షల బస్తాల వడ్లైతే గాయబైపోయాయి. మొత్తంగా 63 మిల్లుల్లో షార్టేజ్ కనిపించింది. 593 మిల్లుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగింది. గతంలో అంటే మార్చిలో చూసుకుంటే 4.5 లక్షల బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. మరోసారి రైస్ మిల్లర్ల బాగోతాన్ని ఇప్పుడు బట్టబయలు చేశారు. చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో అధికారులు మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నది ఎవరికి అర్థం కావట్లేదు. మొత్తానికి ఎట్టకేలకు రంగంలోకి దిగింది ఎఫ్సీఐ. బియ్యం సేకరణ ఆపేస్తున్నట్లు ప్రకటన చేసింది. పేదలకు ఉచిత బియ్యం ఎందుకు ఇస్తలేరంటూ ప్రశ్నలు గుప్పించింది. 2 నెలల్లో కేంద్రం నుంచి 1.90 లక్షల టన్నుల బియ్యం వచ్చాయి. కానీ లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు తెలంగాణ ప్రభుత్వం. గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి తూట్లు పొడుస్తున్నారు కేసీఆర్. రైసు మిల్లుల్లో అక్రమాలు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. యాసంగికి సంబంధించి 12 మిల్లుల్లో 18,621 బస్తాలు, అలాగే వానాకాలం సీజన్కు 63 మిల్లుల్లో 1,19,251 బస్తాలు మాయమైపోయాయి. గతంలో 40 మిల్లుల పరిధిలోని 4,53,896 బస్తాల నిల్వలంతా మాయమైపోయాయి. ఇప్పుడు గణనకు ఏమాత్రముగా కనిపించట్లేదు. ధాన్యం నిల్వలు లెక్క తేలుస్తేనే తదుపరి నిర్ణయమని ఎఫ్సీఐ తేల్చి చెప్పేసింది. ఇంతకిదంతా ఎందుకు జరుగుతోంది? రైస్ మిల్లర్లతో టీఆర్ఎస్ లీడర్లు కుమ్మక్కయ్యారా? టీ సర్కార్ తీరుపై రైతు సంఘాలన్నీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అక్రమార్కులపై యాక్షన్ తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ వైఖరితో పేదోడికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అందని ద్రాక్షగాని ఇప్పటికీ ఉచిత బియ్యం కనిపిస్తోంది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మనం ఇప్పుడు డిబేట్ నిర్వహిస్తున్నాం. మనతో పాటు ఉన్నారు మల్లారెడ్డి గారు, బీజేపీ సీనియర్ నేత. నమస్తే అండి మల్లారెడ్డి గారు. నమస్కారం. అసలు ఈ రైస్ మిల్లల్లో చూసుకుంటే వడ్లు మాయమైపోవడం ఏంటండి? మార్చిలో చూస్తే 4.5 లక్షల బస్తాలు మాయమైపోయాయి. ఇప్పుడు తాజాగా మేలో కూడా 1.37 లక్షల బస్తాల వడ్లు మాయమైపోయాయి. ఏం చేస్తూ ఉన్నారు అధికారులు? అసలు ఎందుకు ఇలా మాయమైపోతున్నాయి? మరి దీనివల్లనే ఎఫ్సీ ఇప్పుడు తాజాగా చెప్పేసింది, మేము ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా బియ్యం సేకరణ నిలిపివేస్తున్నాము అని ఎఫ్సీ తేల్చి చెప్పింది. మరి దీనికి సంబంధించి మీరైతే ఏమంటారండి? ఎవరి లోపం వల్ల ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చండి? రాష్ట్ర ప్రభుత్వము ఒకవైపు బియ్యం సేకరణ కేంద్రం చేయడం లేదని ప్రతి సంవత్సరం కూడా చాలా ఆలస్యం చేస్తా ఉన్నది. అవునండి. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరానికి సంబంధించినటువంటి బియ్యమే ఇప్పటికీ 4.5 లక్షల 4.4 లక్షల టన్నుల యొక్క బియ్యం, యాసంగికి సంబంధించిన బియ్యం ఇంకా సేకరణ కావాల్సి ఉన్నది. కానీ ఇంతవరకు ఎన్నిసార్లు లెటర్లు రాసినా, ఎఫ్సీఐ లెటర్లు రాసినా ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్లకు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి అనేక పేదలకు అన్నిటిని కూడా పంపిణీ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు లెటర్లు రాసినా స్పందించడం లేదు. అదే విధంగా యాసంగి బియ్యానికి సంబంధించి మరి 1,38,000 ధాన్యం బస్తాలు మాయమైపోయినాయి. అదే విధంగా 12 మిల్లులకు సంబంధించి 18,621 బస్తాలు మాయమైనాయి. వానాకాలం సంబంధించి 63 మిల్లుల్లో 1,19,251 బస్తాల బియ్యాన్ని ఆ లెక్క తేల్చడం లేదు. దీంతో పాటు ఇంకా అంతకుముందు అయితే 40 మిల్లులకు సంబంధించి 4,53,896 బస్తాలు కూడా లెక్కకి ఇంతవరకు దొరుకుతలేదు. అనుకోవచ్చండి మల్లారెడ్డి గారు. అంటే ఒకటి, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ బియ్యం కుమ్మక్కైపోయి, అంటే కొంతమంది మిల్లర్లతో కూడా కుమ్మక్క అయి ఉంటుంది, బ్లాక్ మార్కెట్ తరలించి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు కేంద్రం సేకరిస్తలేదని ఒకవైపు అంటూనే ఉన్న బియ్యాన్ని కూడా కేంద్రానికి సేకరించి పంపించడానికి మీకు ఎందుకు కష్టం? అంటే ఇది బ్లాక్ మార్కెట్ కి వెళ్ళిపోతుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వము మరి ఉచిత బియ్యాన్ని గరీబ్ కళ్యాణ్ యోజన కింద పంపిణీ చేయాలి. అదేవిధంగా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఆ బియ్యాన్ని కూడా సప్లై చేయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము సెప్టెంబర్ వరకు కరోనా నేపథ్యంలో గత 2 సంవత్సరాల నుంచి ప్రతి వ్యక్తికి ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానమంత్రి గారు ప్రకటించారు. ఆ బియ్యాన్ని తీసుకొని ఎప్పటికప్పుడు ప్రజలకు పంచవలసినటువంటి ప్రభుత్వము ఆ బియ్యాన్ని పంచకపోవడం అనేది ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉందా? పేదలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయడానికి మీకు ఉన్న ఇబ్బంది ఏంటి? అది ఒక ఫెడరల్ సిస్టమ్ లో
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి ఇవన్నీ కూడా పంపిణీ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా గత అనేక దశాబ్దాలుగా ఈ యొక్క వ్యవస్థ నడుస్తా ఉంది, పీడిఎస్ సిస్టమ్ నడుస్తా ఉంది. దానికి తూట్లు పొడుస్తూ రాష్ట్ర ప్రభుత్వము మరి కేంద్రం ఇచ్చినటువంటి ఉచిత బియ్యాన్ని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి పేరు ఎక్కడ పోతుందో అనేటువంటి దురుద్దేశంతో ఈ యొక్క బియ్యాన్ని పంపిణీ చేయడం లేదు. ఇది ఫెడరల్ వ్యవస్థకే భంగము. ఇది ఈ పేద ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. ఇది ఉచితంగా పంపిణీ చేయడానికి ఉన్న ఇబ్బంది ఏంటి? అనేక రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఇదే రకంగా తూట్లు పొడుస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వం మంచి పేరు వస్తే, ప్రధానమంత్రి మంచి పేరు వస్తే వీళ్లకు మాకు చెడ్డ పేరు వస్తుంది, మాకు నష్టం జరుగుతుంది అనేటువంటి తప్పుడు నిర్ణయం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం వల్ల ఈ రోజు మరి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచితంగా ఇస్తున్నటువంటి బియ్యాన్ని తీసుకోవట్లేదు, పంపిణీ చేయడం లేదంటే నిజంగా అది చాలా సిగ్గుచేటు, శోచనీయమైన విషయం. మరి అయితే మల్లారెడ్డి గారు కరెక్ట్ అండి. అయితే అన్నింటికంటే ఒకవైపు ఇప్పుడు వరి వేస్తే ఊరే అన్నారు, తర్వాత ప్రతి గింజ ధాన్యం కొనాల్సిందే మేము కొనమంటూ అక్కడ ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేశారు. ఎన్ని వరి మీద, రైతు మీద సంబంధించి చాలా రాజకీయం అయితే చేశారు. కానీ చివరికి చూసుకుంటే అక్కడ 4.40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి ఎఫ్సీఐకి వెళ్లాల్సి ఉంది. కానీ దాని గడువు ముగిసిపోయినా ఇప్పటి వరకు వెళ్ళలేదు. అసలు ఏంటండి ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోందండి మల్లారెడ్డి గారు? అదే రాష్ట్ర ప్రభుత్వం అంటే వాళ్ళు చేసే తప్పులకు కేంద్ర ప్రభుత్వం నిందలు మోపి బదనాం చేయడానికి ఈ రకమైనటువంటి తప్పుడు మార్గాలు ఎంచుకున్నది ప్రభుత్వం. అంటే ఒకవైపు బియ్య సేకరణను ఆలస్యం చేయటము, అదే విధంగా సమయానికి ఇవ్వకపోవటం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యాన్ని తీసుకోకపోవడం, ప్రజలకు అందజేయకపోవడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం దురుద్దేశంతో చేస్తున్నటువంటి పనులు ఇవి. ఇది వ్యవస్థలో నిరంతరం నడవలసినటువంటి వ్యవస్థ ఉన్నది. పీడిఎస్ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉన్నది, అది కొనసాగుతుంది. మరి ఆ ప్రభుత్వం అది దానిలో జోక్యం చేసుకోకుండా ఆ సిస్టాన్ని దానికి వదిలేసేయాలి. అది లాభం, పేద రైతుల లాభం, పేద ప్రజలకు లాభకరమైనటువంటి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము రాజకీయాలను చొప్పించి ఈ రకంగా వ్యవహరించడం ఏదైతుందో ఇది చాలా చెడు సాంప్రదాయం అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా తీసుకోవాలి, అదనంగా అడగాలి, ఇంకా పేదలకు ఇంకా ఎక్కువ పంచాలి, వచ్చిన వాటినే కాదండి, తీసుకున్న వాటినే పంచట్లేదు, ఇంకా ఎక్కువ వీళ్ళేం అడుగుతారండి. అదే అంటున్నా, అడగాలి కానీ ఉన్న బియ్యాన్ని పంచకపోవడం అనేది విచిత్రంగా ఉన్నది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా. అయితే మల్లారెడ్డి గారు ఒక చిన్న ప్రశ్న అండి, ఇవి పేదలకు ఉచితంగా అందుతున్న బియ్యం. అయితే మనకు ఏప్రిల్, మే నెలలకు సంబంధించి 1.90 లక్షల బియ్యాన్ని తీసుకుంది కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇంతవరకు రైతన్నలకు ఆ పంపిణీ అసలు జరగలేదు. మరి అంటే తీసుకున్నారు, ఎందుకు పంచలేరు అని అడగడానికి అంటే ఒక వ్యవస్థ అంటూ ఇంకేం లేదండి ప్రశ్నించడానికి? ఎందుకు లేదు, తప్పకుండా నిలదీస్తాం, ప్రజల్లో నిలదీస్తాం. ప్రజలు కూడా అడుగుతారు, ఈ నెల కోట ఏమైంది, ప్రధానమంత్రి సెప్టెంబర్ వరకు గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తలేరని ప్రజలు కూడా దాన్ని తిరగబడవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి దగ్గర కూడా, ప్రతి రేషన్ షాప్ దగ్గర కూడా దీనికి సంబంధించి ఆందోళన చేయవలసినటువంటి అవసరం ఉంది. మేము పార్టీ పరంగా కూడా తప్పకుండా ఈ విషయాన్ని బయటికి తీసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వేస్తాం. ఖచ్చితంగా బియ్యాన్ని పంపిణీ చేసే విధంగా చేస్తాం. అది ప్రజల హక్కు. ఇది ఫుడ్ సెక్యూరిటీ కింద ప్రజలకు హక్కు ఉన్నటువంటి దాన్ని నువ్వు కాదనడానికి నీకు ఎలాంటి అధికారం లేదు, హక్కు లేదు. రాష్ట్ర ప్రభుత్వం చాలా తప్పు, ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ఇది. ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతుందో ప్రజలకు ఆహారం పొందేటటువంటి, అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి బియ్యం కానీ, రేషన్ కానీ, ఇతరత్ర అన్ని వస్తువులు పొందేటటువంటి సర్వ అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలను కాలరాయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది, అధికారం ఎక్కడిదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి తప్పకుండా పార్టీ పరంగా దీని మీద ఒత్తిడి పెంచుతాం, ప్రజల్లో కూడా ఈ విషయాన్ని తీసుకుపోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి, వెంటనే పంపిణీ చేయాలని నేను డిమాండ్ చేస్తాను. రైట్ అండి. మరి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి.
మరి మనం చూస్తే తెలంగాణలో గతంలోని 4.5 లక్షల వడ్ల బస్తాలు మాయమైపోయాయి. ఇప్పుడైతే 1.37 లక్షల బస్తాల వడ్లు మాయమైపోయాయి. అయితే దీని ద్వారా రైస్ మిల్లర్లు ఎలాంటి బాగోతానికి ఇక్కడ పాల్పడుతున్నారు అనేది మనకు తెలుస్తోంది. వాళ్ళ బాగోతం ఇప్పుడు బట్టబయలైంది. మరి సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి, ఎందుకు ఇలా జరుగుతోంది? ఒకవైపు వరి వేస్తే ఊరే అంటారు, రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలుకు నానా రకాల ఇబ్బందులు పెడతారు, రైతులు గోస పట్టించుకోరు. కానీ మరొక వైపు చూస్తే ఇక్కడ మిల్లులో ఉండాల్సిన ధాన్యం అసలు ఎక్కడ లేదు, మాయమైపోతుంది. లక్షల వడ్ల బస్తాలు మాయమైపోతున్నాయి. ఏంటండి ఇది, అసలు ఇది ఏం జరుగుతోందండి? అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ గందరగోళం మధ్య అసలు ప్రజలందరినీ గందరగోళం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రజలు గందరగోళం. అవునండి. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వడ్లు సేకరించే బాధ్యత ఎఫ్సిఐది. వడ్లు సేకరించినాక దానికి తగ్గట్టు క్వింటాలు 67 కిలోల బియ్యాన్ని రైస్ మిల్లర్ కస్టమ్ మిల్లింగ్ కింద ఇవ్వాలి. ఇది మార్గం. దీనిలో ఫెసిలిటేట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం, మనకు సివిల్ సప్లైస్ ఇక్కడ మన పంజాబ్ లో మార్కెట్ చేస్తుంది, మనకు సివిల్ సప్లైస్. దీన్ని అర్థం చేసుకోకుండా ఉండొక చోట ఉంటే మందు ఒక చోట పెడుతున్నారని నేను అంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా తప్పు చేస్తుంది ఏంటంటే ఈ కరోనా కష్టకాలంలో అదనంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 6 కిలోలు, మనిషికి 6 కిలోలు చొప్పున 6 ఉన్నా 5 ఉన్నా, గతంలో పద్ధతులు మారేమైందంటే గతంలో 4కే పరిమితం చేశారు, 20 కిలోలకు పరిమితం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, 5 ఉన్నా 6 ఉన్నా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే ఇంటూ 6 కిలోల చొప్పున ఇస్తున్నారు. ఇది కాక అదనంగా కరోనా కష్టకాలంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం కూడా ఇంక్లూడ్ అయింది. సెప్టెంబర్ వరకు ఇవి ఇవ్వాలి. దీనిలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది, ఈ బియ్యం ఇవ్వడం లేదు. దీని మీద పూర్తిగా కేంద్రమే చర్య తీసుకోవాలి. అంటే ఇచ్చే బియ్యం ఆపాలి. ఇక్కడ ఏమైతుందంటే ఉల్టా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఉచిత బియ్యం ఏదైతే ఇస్తున్నారో ఆ బియ్యం రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించకుండా డైరెక్ట్ గా రైస్ మనకు రేషన్ షాప్ లో సప్లై చేస్తే పరిష్కారం అవుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది, ఇక్కడ మనకు ప్రజలకు మేలు జరగాలన్నా లేకుంటే రాజకీయ వివాదాలు పోదామని మీరు ఏదైతే ఉచితంగా బియ్యం ఇస్తున్నారో దానిని తప్పనిసరి సివిల్ సప్లైస్ మ్యాండేటరీ చేసి మీరు ఉచిత బియ్యాన్ని వేరుగా చూపిస్తూ మన రేషన్ సభ్యులు పంపాలి. ఇది విడిచిపెట్టి మేము బియ్యాన్ని కొనము, బియ్యాన్ని తీసుకోమంటే ఇది తప్పుడు చర్య నేను అంటున్నాను. ఎఫ్సిఐ కూడా చేస్తున్న పని ఏంటంటే బియ్యాన్ని తీసుకోకపోవడం ఏంటంటే ఉండెక్కడ ఉంది, మంది ఎక్కడ పెడుతున్నాం మనం. ఉచిత బియ్యం ఆపితే ప్రజలు ఎండగట్టడం కాదు, అధికారికంగా సివిల్ సప్లైస్ నోటీసులు ఇవ్వాలి. సివిల్ సప్లైస్ శాఖ ద్వారా మేము ఇచ్చే అదనపు బియ్యాన్ని ఎందుకు పంచలేరని అడగాలి. కానీ రైస్ మిల్లర్ నుంచి బియ్యం తీసుకోకపోవడం ఏంటి? బియ్యం తీసుకోకపోతే మళ్ళీ నష్టపోయేది మళ్ళీ ఎఫ్సిఐ. అందుకని అమ్మ ఇది ఉల్టా చేస్తున్నారు. రాజకీయ వివాదం పక్కన పెడతాం. జరగాల్సింది వడ్ల సేకరణ పూర్తిగా ఎఫ్సిఐ చేయాలి. వడ్ల సేకరణ తగ్గట్టు తీసుకెళ్ళి ఫెసిలిటేట్ చేయాలి. 2.5% కమిషన్ తోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. నేను స్పష్టంగా అప్పటి నుంచి కూడా చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం తొలగించండి ఈ చర్య నుంచి. పూర్తిగా ఎఫ్సిఐ సొంత ఈ 2.5% కమిషన్ ఎవరైనా చేస్తారు, ఎవరైనా వడ్ల సేకరణ చేస్తారు. ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పండి, 2.5% వడ్ల మన కమిషన్ ఇచ్చేయండి, తీసుకోండి, చేద్దామంటున్నారు. ఈ బాధ్యత వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటే అంతిమంగా ఏమైంది, ఉచిత బియ్యము ప్రజలకు అందకుండా అయింది. వడ్ల బస్తాలు మీరు అన్నది కరెక్ట్, వడ్ల బస్తాలు మాయమైనవి. దీని మీద చర్య లేదు. ఇప్పటిదాకా రైస్ మిల్లర్లు ఇప్పటికే 100 రైస్ మిల్లర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? సివిల్ సప్లైస్ మీద మనం గట్టిగా డిపెండ్ చేయాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అవసరం అనుకుంటే మన కేంద్ర చట్టం మీద ఆహార భద్రతా చట్టాన్ని ఉపయోగించి ఆ మిల్లులను సీజ్ చేయడమే కాదు, అరెస్ట్ కూడా చేయొచ్చు వాళ్ళందరికీ. ఆహార భద్రత చట్టం అది, ఆహార భద్రత ఏదో రూల్ కాదు, ఏదో జీవో కాదు, చట్టం. అందుకని ఏముంటుందంటే ఇది ఎంతసేపు రాజకీయంగా ఉపయోగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చూసింది తప్ప అంతిమంగా ఏ జరగాలని జరుగుతలేదు. నేను నా ఆవేదన ఏంటంటే ఏ జరగాలని జరుగుతలేదు. రాష్ట్ర ప్రభుత్వం తిట్టవచ్చు, కరెక్ట్. నేను ఏ విషయాలు తిడుతున్నాను, ఈ ఉచిత బియ్యాన్ని ఎందుకు పంచుతలేరు అని గట్టిగా తిడతాం. కానీ దానికి పరిష్కారము బియ్యం సేకరణ ఆపడం కాదు, గట్టిగా మన వడ్లున్న ఎఫ్సిఐ వడ్లవి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా సేకరించిన వడ్లవి, వడ్లకు తగ్గ బియ్యం వాళ్ళు ఇవ్వాల్సిందే. పోయిన సీజన్ బియ్యం ఇవ్వకపోతే ఇంకేం చేస్తున్నారు? ఇప్పటిదాకా కూడా గత 2 సీజన్ల నుంచి బియ్యము వడ్లు పోయినాయి, వాళ్ళు ఇవ్వడం లేదు. అంతేందంటే బయట మార్కెట్ లో రైస్ మిల్లర్లు అమ్ముకుంటున్నారు. పూర్తిగా బహిరంగ మార్కెట్ లో సేకరించిన బియ్యాన్ని అక్కడ అమ్ముకుంటున్నారు, ఇక్కడనే చేయడం లేదు. ఇక వడ్ల సేకరణ కూడా మీరు చూస్తున్నారు కదా, ఇప్పటికీ 1,960 రూపాయల బదులు 1,200, 1,300 రైతులు అమ్ముకుంటున్నారు.
ఎఫ్సిఐ సేకరించిన బియ్యము ఎఫ్సిఐ సేకరించిన బియ్యము 1260 రూపాయలకు మీరు మార్కెట్ యార్డ్కి వెళ్తే రైతుకు 1200, 1300, 500, 600 రూపాయలు నష్టం వస్తుంది. అవును. బహిరంగ నష్టం కనపడుతుంది. వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు ఇంకా కళ్ళాలు పట్టున్నాయి, ఇంకా ఎండపోసిన పట్లు ఉన్నాయి. వీలైనంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం పాటించి ఈ రైతులను నష్టం చేయకుండా చూడాలి. ఈ వడ్ల సేకరణ ఆపొద్దు. ఇప్పటికే సగం కేంద్రాలు మూసివేయబడ్డాయి. మిగతా సగం కేంద్రాల్లో మద్దతు ధరకు కొనాలని నాణ్యం. ఓకే మల్లారెడ్డి గారు, మరి బండారు రామ్మోహన్ రావు గారు ఏమన్నారు విన్నారు కదా, వడ్ల సేకరణను ఆపొద్దు అంటూ దానికి కొన్ని పరిష్కార మార్గాలు సూచించారు. అలాగే కేంద్రం నుంచి వచ్చే ఉచిత బియ్యాన్ని రాష్ట్రానికి అంటే ప్రత్యక్షంగా రైతులకే పేదలకి అందించవచ్చు కదా డైరెక్ట్గా అని అంటున్నారు. ఈ రెండు పాటించడం ద్వారా ఎఫ్సిఐ బియ్యం సేకరణను ఆపకుండా ఉండాలి అని ఆయన చెప్తున్నారు. మీరైతే ఏమంటారండి? అవును, బియ్యం సేకరణ ఆపకూడదు, బియ్యం పంపిణీ చేస్తారు. ఇవన్నీ నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియలు ఇవి. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా పేదలకు అందవలసినది పేదలకు చెందవలసినది చెందాలి, వాళ్ళకి అందాల్సిందే. ప్రతి నెల కూడా రేషన్ బియ్యం తీసుకోవాలి కోటాల ప్రకారం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు రోజు కూలి చేసుకునే వాళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు ఒక రోజు బదులు ఇంకో రోజు వచ్చినా ఎంతో ఇబ్బంది పడతారు. మేము గ్రామాలలో తిరుగుతున్నప్పుడు, ఇప్పుడు మా ఉదాహరణకు చెప్తా, మేడ్చల్ జిల్లాలో నాగులూరు అనే గ్రామం ఉంది మన దుందిగల్ మండలంలో. ఆ ఊర్లో దాదాపు 500 మంది, 500 నుంచి 800 మంది జనాభా ఉంది. 380 కార్డులు ఉన్నాయి. వాళ్ళు 5 కిలోమీటర్లు పోయి బియ్యం తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. 5 కిలోమీటర్లు నడిచి మేము చెప్పి ఒక సజెషన్ ఇచ్చినాం, వాళ్ళు కనీసం నెలకు ఒక్క రోజన్నా తీసుకుపోయి ఇవ్వండి. అటువంటి వాళ్ళు నడవడానికి ఆ రోజు పని ఊడగొట్టుకోవాలి, అంత దూరం పోవాలి, వాళ్ళకి అందరికి వెహికల్స్ ఉండవు. కాబట్టి ఈ వ్యవస్థ, ఇటువంటి వ్యవస్థ ఉన్నది, దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఉన్న బియ్యాన్ని తీసుకోకపోవడం, పంపిణీ చేయకపోవడం ఏంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం. ఇది ప్రజల మీద కక్ష కట్టిందా ఏమి అనిపిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం మీద కోపం ఉంటే ఈ ఇతరత్ర నువ్వు రాజకీయం చెయ్యి, అంతేగాని ప్రజల యొక్క బియ్యాన్ని, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం చేపట్టినటువంటి యొక్క పథకాన్ని నువ్వు దాన్ని అడ్డుకాలు వేయటం, తీసుకోకపోవటం, పంపిణీ చేయకపోవటం అనేది ఇది చాలా రాక్షసత్వంతో కూడినటువంటి నిర్ణయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఆ బియ్యాన్ని వెంటనే పంపిణీ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ప్రజలు కూడా తప్పకుండా దీని మీద స్పందిస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి వ్యవస్థ ఇది. కాబట్టి ఇట్లా రాజకీయం చేయవలసినటువంటి అవసరమే లేదు. పేద ప్రజలకు పొట్టున కొట్టి నీవు నిర్ణయం కేంద్ర ప్రభుత్వం మీద కోపంతోనో ఇంకోరి మీద కోపంతోనో పేద ప్రజల పొట్టను కొట్టడం ఏంది? ఇది ఎక్కడన్నా జరుగుతుందా? అసలు తెలివున్న ప్రభుత్వం చేసే పనేనా ఇది? ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే బియ్యాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా రైతులకు ఇప్పటికి కూడా వర్షాలు పడతా ఉన్నాయి. పాపం ఎక్కడ చూసినా రోడ్ల మీద వడ్లండ ఎండబోసిండ్రు. వాళ్లకు నిల్వ చేసుకోవడానికి ఎక్కడ స్థలం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఈ ఐకేపీ కేంద్రాల్లో రోడ్ అసలు వాళ్ళకు ఏది టార్పాలిన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ. పాపం ఇంత దుర్భరమైన పరిస్థితిలో 6 నెలలు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఇవాళ వర్షం పాలు అవుతుంటే, వరద పాలు అవుతుంటే, నీటి పాలు అవుతుంటే వాళ్లకు కళ్ళ నీళ్ళు దూర్చే వాళ్ళు ఎవరు? ఈ రకంగా ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి పద్ధతులు వ్యవహరించడం మంచిది కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం ఓవైపు బియ్యాన్ని వెంటనే సేకరించాలి. వర్షాకాలం వచ్చేసింది, మాన్సూన్ వచ్చేసింది, ఇంకా వర్షాలు పడుతున్నాయి. ఇవి కాకుండానే వర్షాలు అప్పుడప్పుడు వర్షాలు పడనే పడ్డాయి, వడగళ్ళు ఇతరత్ర అకాల వర్షాలు పడ్డనే పడ్డాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండవలసినటువంటి ప్రభుత్వము ఇంకా వివిధ స్వచ్ఛంద సంస్థలు సహాయాన్ని కోరాలా. ఎక్కడ అవకాశం నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉందో అక్కడ కూడా నిల్వ చేసుకునేటటువంటి పరిస్థితిని కల్పించాలా. కానీ ప్రభుత్వమే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే కంచే చేను వేసినట్టు కాక ఇంకేముంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో, అదేవిధంగా పేద ప్రజల విషయంలో ఈ యొక్క ఆలోచనను, తప్పుడు ఆలోచనను మానుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. ఓకే, రైట్ అండి. మరి మనతో పాటు మాట్లాడడానికి ఇదే ఇష్యూకి సంబంధించి కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే అండి కత్తి వెంకటస్వామి గారు. నమస్కారం.
మరి అసలు ఈ లొల్లి ఏంటనేది సామాన్య ప్రజలకు అర్థం కాకుండా ఉందండి. ఎందుకంటే ఒకవైపు ధాన్యం సేకరణ చేస్తున్నాము, కేంద్రం కొనాల్సిందే బియ్యం అని అంటుంది. కానీ గడువు ముగిసిపోతుంది. కానీ గత ఏసంగికి సంబంధించిన బియ్యాన్ని, ఎందుకంటే 4.40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి ఎఫ్సీఐకి అందాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అది అందలేదు. ఇంకొక వైపు కేంద్రం కొనట్లేదు కాబట్టి మేమే కొంటున్నామని ఇంకొక వైపు చెప్పుకుంటున్నారు. కానీ కేంద్రానికి, ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది ఇప్పుడు ఎఫ్సీఐ. తెలంగాణలో బియ్యం సేకరణకు బ్రేక్లు వేసింది. ఎందుకంటే ఎఫ్సీఐ తనిఖీల్లో వడ్లు మాయమయ్యాయి. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మనం ఇప్పుడు డిబేట్ నిర్వహిస్తున్నాం. మనతో పాటు జాయిన్ అయ్యారు కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి కత్తి వెంకటస్వామి గారు. నమస్కారం. తెలంగాణలో బియ్యం సేకరణ ఆపేస్తున్నట్లుగా ఎఫ్సీఐ ప్రకటించింది. ఎందుకంటే మార్చిలో చూసుకుంటే 4.5 లక్షల వడ్ల బస్తాలు మాయమైపోయాయి. ఇప్పుడైతే 1.37 లక్షల వడ్ల బస్తాలు గాయమైపోయాయి. దీంతోనే బియ్యం సేకరణ నిలిపివేస్తున్నామని చెప్పింది. అయితే ఈ మాయమైన వడ్లని ఎటుపోతున్నాయి, అలాగే ఇలాంటి అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం, అసలు ఎలాంటి చర్యలను ఇంతవరకు తీసుకుందా, ఏం జరుగుతుందండి అసలు? నేను ఇందాక చెప్పాను కదండి, 2014 తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ ది సంక్షేమ పథకాలు లేకపోతే రాజ్యాంగ వ్యవస్థ, దీనికి సంబంధించినటువంటి ఒక విధ్వంసమైనటువంటి కార్యం ప్రారంభమైంది. అంటే గత ప్రభుత్వము ఏమైనా చేసినటువంటి మంచి పనులు ఉంటాయి, దాంట్లో కొన్ని ప్రజా ఉపయోగం లేనటువంటి ఆగిపోతాయి. కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక అంశాలు ప్రతి ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మేము వచ్చినాం కాబట్టి ఆ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కానీ ఆ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను మేము పక్కన పెడతామనేటువంటి ధోరణి అక్కడ మోడీ గారి దగ్గర, ఇక్కడ కేసీఆర్ గారి దగ్గర కనిపిస్తుంది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వము ప్రజల కోసం ఏదైనా చేస్తానంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడము లేకపోతే దాన్ని సహకరించకపోవడం. సో వైస్ వర్సా, రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నది, దానికి తమ పార్టీ అధికారంలో లేకపోతే వాళ్ళకి సహకరించకపోవడం అనేటువంటిది ఈ 2014 తర్వాత చాలా స్పష్టంగా మోడీ గారు ఇక్కడ కేసీఆర్ గారి దగ్గర కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఎఫ్సీఐకి సంబంధించినటువంటి ఏవైతే ఇన్ని లక్షల బస్తాలకు సంబంధించినటువంటి ఒడ్లు మాయమైపోయినాయి లేదంటే దానికి సంబంధించినటువంటి లెక్క తీరటం లేదనంటే సంపూర్ణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత లేదు. ఆ బాధ్యతను విస్మరించి, అంటే నాకు సంబంధం లేదు, ఎఫ్సీఐతో సంబంధం లేదు, లేదా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వ పథకాలతో మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏదైనా చేసినా సహకరించమనేటువంటి ఒక విపరీత ధోరణి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనపరుస్తుంది. దానివల్ల అల్టిమేట్ లూజర్ ఈజ్ ది పీపుల్ నష్టపోతున్నారు. రాజకీయ పార్టీలు రాజకీయ అవసరాల కోసము ప్రజలను బలిపెట్టడం అనేటువంటిది ఈ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. అసలు ఇది ఒక విష సంస్కృతి. ఈ విష సంస్కృతిని కేంద్రం రాష్ట్రం రెండు ప్రోత్సహిస్తున్నాయి. నేను ఒక్కరిని తప్పుపట్టడానికి లేదండి. ఎలా నేను నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను కేంద్ర ప్రభుత్వానికి చెప్పగలుగుతా, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పగలుగుతాను. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పండి. మనం ఇక్కడే తీసుకుందామండి. ఆరోగ్యశ్రీకి సంబంధించి మనం ఇక్కడ చాలా ఉపయోగకరంగా ఆరోగ్యశ్రీ వచ్చింది. అంటే ఆరోగ్యశ్రీలో కొన్ని అవకతవకలు జరిగి ఉండొచ్చు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా కొన్ని అవకతవకలు జరిగి ఉండొచ్చు. ఎలుకలు ఉన్నాయని ఇల్లు కాలబెట్టుకోడండి ఎవడు. ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకము పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే దాంట్లో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఒక పెట్టుబడిదారులే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అనేటువంటి ఒక ఆలోచనతోటి దాన్ని నీరు గార్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కాలేజీలు అన్ని రెడ్యూలే ఉన్నాయి, అందుకని మూసేయండి అనేటువంటి ఒక తప్పుడు ధోరణి. సో అది సామాన్యుడికి చదువుకునేటువంటి అవకాశాన్ని దెబ్బతీసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇలా కేసీఆర్ చేసినాడు. అదే రకంగా యూనివర్సిటీస్ కి సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి జాబితాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలు ఉన్నాయి అన్నిటిని కూడా కేసీఆర్ సహకారం లేకను లేకపోతే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకను ఇవాళ ప్రజలు అల్టిమేట్ గా నష్టపోతున్నారు. ఇవాళ ఎఫ్సీఐకి సంబంధించి కూడా నాకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వమే ఉంటదండి. ఇంత దారుణమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంటే, ఆ అక్రమాలు జరుగుతూ ఉంటే
కళ్ళు మూసుకొని కూర్చుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎస్ కత్తి వెంకటేశ్వర గారు, మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవచ్చు అండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి పేదలకు 5 కిలోలు ఉచిత బియ్యం వస్తుంటే అదైతే 1.90 లక్షల మెట్రిక్ టన్నులు అయితే తీసుకుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంచలేదు. దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవచ్చు అండి? కనీసం ఫ్రీగా వచ్చే బియ్యాన్ని కూడా ఇవ్వలేదు అంటే రాజకీయాలు అంటే అమ్మ పెట్టదు అడక తినని అన్నట్టున్నది మన తెలంగాణ ప్రజల పరిస్థితి. కేసీఆర్ గారు ఇవ్వరు, రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తుంది. మాటలు చెప్పిన వాటికి దానికి సరంగా ఇప్పుడు పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు, లేకపోతే పల్లె జ్యోతి కావచ్చు, అన్ని జ్యోతులు ఆరిపోయినాయి. ప్రకటన జ్యోతి, పల్లె జ్యోతి అన్ని ఆరిపోయినాయి. అంటే ప్రకటన మట్టుకే పరిమితం అయిపోయి తాము చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండి ఓ కేంద్రం నుంచి ఏదో వచ్చే అది ఇస్తే కేంద్ర పథకం కింద కాదు నువ్వు ఇస్తున్నట్టే లెక్క అవుతుంది. ప్రజలింత ఇంకా నిజంగా చెప్పాలంటే ప్రజలు కేంద్రాంది ఏంది రాష్ట్రాంది ఏంది అనేటువంటి కంప్లీట్ అవేర్నెస్ ఇంకా రాలేదండి. ఏదో మనం ఒక లెవెల్ వరకు మనం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఇదంతా కొంత అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ సామాన్య ప్రజలకు ఇది కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా ఎవరికి తెలియదండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచే 8 ఏళ్ల నుంచి రూపాయి సర్పంచ్లకు ₹1 ఇయ్యలేన ఎవరు కేసీఆర్ గారు, కానీ సర్పంచ్లకు పైసలు వస్తున్నాయి. సర్పంచ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి ఏదైతే సవరణ 74, 75 నుంచి వచ్చినటువంటి దానికి 73, 74 వచ్చినప్పటి నుంచి స్థానిక సంస్థలకు డైరెక్ట్ గా కేంద్రం నుంచి పైసలు వస్తున్నాయి. ఈ 8 ఏళ్ల నుంచి పైసలు వస్తున్నాయి. అది బీజేపీ లేకపోతే ఇంకోలా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక చట్టం, ఆ చట్టం ప్రకారం వస్తున్నాయి. ఇవన్నీ కేంద్ర అంటే నాకు నా నర్సంపేట నియోజకవర్గంలో చాలా గ్రామాలు నేను లాస్ట్ టైం తిరిగాను 2014-19 తిరిగినప్పుడు అక్కడున్న సర్పంచులు మన ఆఫీసులు కట్టించుకున్నారండి. ఈ ఆఫీసులకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్రం నుంచి వచ్చింది, కేంద్రం నుంచి వచ్చింది. కానీ ఏమనుకుంటారు ప్రజలు ఏమనుకుంటారు? అది ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది అనుకుంటారు. కాబట్టి అంత పెద్ద అవగాహన లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంటంటే ఇది కేంద్రం ఇచ్చింది కాబట్టి ఆపేస్తామనంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటదని నువ్వు పెట్టవు, నువ్వు ఇయ్యో పైసలు సర్పంచులు తాడి పుస్తకాలు అమ్ముకునేటువంటి పరిస్థితి చేస్తావు. కేంద్రం ఇచ్చిన దాన్ని వాళ్ళకు చేరకుండా చేస్తావు, వాళ్ళు ఉపయోగించకుండా చేస్తావు. ఉప సర్పంచ్ కి చెక్ పవర్ ఇచ్చేసి వాళ్ళని కట్టడి చేస్తావు. ఇవన్నీ దుర్మార్గమైన ఆలోచనలు. ఇవేందనంటే మనుషులు చేసే ఆలోచనలు కాదు, దయ్యాలు చేసే ఆలోచనలు. అంటే ఎదుటివాడు బాగుపడకుండా వాడిని పొట్టగొట్టేటువంటి మన ఆయన చెప్పేటోడండి, నీ కోపం వస్తే వీపు మీద ఒక దెబ్బ కొట్టు కానీ పొట్ట మీద కొట్టొద్దు. కానీ ఇలా కేసీఆర్ చేస్తున్నది పొట్ట మీద కొట్టడం అండి, పొట్ట మీద కొట్టడం. ఇది ప్రజల పొట్ట మీద కొట్టడం. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు, ఇంతకన్నా నీచం ఇంకోటి ఉండదు. అది కేంద్రంలో ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ రావచ్చు రేపు, ఈయన ఉంటాడనా ఈయన పోయి మేము రావచ్చు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంటది. ఉన్నంత మాత్రాన కేంద్రంలో ఇంకో ప్రభుత్వం ఇంకో పార్టీ ఉంటే కొట్లాడుకోమని ఎవరు చెప్పిండండి? ఈ మోడీ కేసీఆర్ రైట్ అండి వెంకటేశ్వర గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. మల్లారెడ్డి గారు, ఇప్పుడు మిల్లర్లు ఇలా అవకతవకలకు పాల్పడుతున్నారు, ఇలా కొన్ని లక్షల వడ్ల బస్తాలు మాయమవుతున్నాయి కాబట్టి మేము అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న ఉచిత బియ్యాన్ని పేదలకు పంచలేదు కాబట్టి మేమైతే ఇప్పుడు బియ్యం సేకరణ ఆపేస్తున్నామని చెప్పింది. కానీ మనకు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పటికీ వడ్ల కొనుగోలు జరగట్లేదు. కొనుగోలు కేంద్రాల్లో అందరూ ఇంకా రైతులను ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బియ్యం సేకరణను ఆపేస్తున్నామని ఎఫ్సీఐ ప్రకటించడం ద్వారా బియ్యం సేకరణ కేంద్రం చేయట్లేదు కాబట్టి ఈ వడ్లు మేము కొనవు అని మరి రైతన్నలను మరింత ఆగమాగం చేసే పరిస్థితి తెలంగాణలో మనకు కనిపిస్తోంది కదండి. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఏంటంటే ఇప్పటికే వడ్ల కొనుగోలు కేంద్రాలు తెలంగాణ రాష్ట్రంలో వడ్లు ఎప్పుడు కొనుగోలు చేస్తారని రైతన్నలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్సీఐ ఇంకా బియ్యం సేకరణ ఆపేస్తున్నామంటే దీన్ని అదనుగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్రం తీసుకోవట్లేదు కాబట్టి ఇంకా ఈ కొనుగోలు కూడా మేము చేయలేమని చేతులు ఎత్తేస్తే మరి రైతన్న పరిస్థితి ఏంటండి? మీరన్న ప్రశ్న నాది కూడా. అంటే ఇప్పుడు దీన్ని సాకులుగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద నెపం మోపి వడ్ల సేకరణ ఆపేస్తారు. జరుగుతుంది ఏమవుతుందంటే అమ్మా, కేంద్రము రాష్ట్రం రెండు ప్రభుత్వాలు భార్యాభర్తలు లాంటివి.
భార్యాభర్తలు సఖ్యంగా ఉంటే పిల్లలు బాగుంటారు. ఇప్పుడు పిల్లలు ప్రజల మనందరం కూడా పిల్లలు. ఇక్కడికి ఏమైందంటే వాటిద్దరు కొట్లాడుకొని కుక్కర్ గిన్నెతో ఈయనే కంచంతో వాడు కొట్టుకుంటుంటే మధ్య దెబ్బ దాకా మనకే కదా ఇక్కడ జరుగుతుందమ్మా. FCI వాళ్ళు ఇవాళ బియ్యం కొనుక్కున్నారంటే కేంద్ర ప్రభుత్వ పాత్ర కూడా చాలా పెద్దది. మీరు 33.5 రూపాయలకు కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని బియ్యం పట్టించిన తర్వాత బియ్యాన్ని కొని 3.5 రూపాయల కొంత, 5.5 రూపాయల కొంత, 8.5 రూపాయల కొన్ని బియ్యాన్ని సప్లై చేస్తుంది. అన్ని కార్డులకు 3.5కి ఇవ్వదు. కొన్ని అన్నపూర్ణ అంత్యోదయ కార్డులకి 3.5 ఉన్నాయి, 5.5 కొన్ని, 8.5 రూపాయలకు కొన్ని. కానీ మిగతా సబ్సిడీ అయితే కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2 విషయాలలో చాలా పెద్ద ఎత్తున సబ్సిడీలు భరిస్తుంది. 1.5 కోట్ల రూపాయల ఆహార భద్రత మీద, మీరు చెప్పిన 5 కిలోల ఫ్రీ బియ్యంతో సహా 1.5 కోట్ల రూపాయల ఆహార భద్రత మీద, ఎరువుల మీద 300 రూపాయలకు యూరియా బస్తా రైతులకు వస్తుందంటే దాని వెనుక కేంద్ర ప్రభుత్వం 2,500 రూపాయలకు కొన్ని 300లకు ప్రభుత్వాన్ని సప్లై చేస్తుంది. నేనేమంటున్నానంటే ఈ సబ్సిడీలన్నీ ఆహార భద్రత కోసం, ముఖ్యంగా ఎరువులు రైతుల కోసం, ఈ 2 పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంటే సరే ఇంధన మీద సబ్సిడీ తీసేశారు, పెట్రోల్ డీజిల్ మీద సబ్సిడీ లేవు, గ్యాస్ మీద కూడా ఆల్మోస్ట్ సబ్సిడీ చాలా నామమాత్రమైంది. కానీ ఇవాళ ఆహార ధాన్యాల మీద 33 రూపాయల కిలో బియ్యం కొని కేంద్ర ప్రభుత్వం 3.5, 5.5, 8.5కి ఇస్తుందంటే దీనికి నొప్పి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నొప్పి వచ్చిందని నేను అడుగుతున్నాను. ఫ్రీగా ఇచ్చి 5 కిలోల బియ్యాన్ని ఎందుకు పంచడం లేదు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. కానీ ఇద్దరి గొడవలలో ప్రజలు బలి కాకుండా మీరు అన్న అచ్చగా జరుగుతుంది. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కౌంటర్ చేస్తుంది. ఏంటంటే మీరు వాళ్ళు బియ్యం కొనమని అంటుంది కనుక మేము ఒడ్లు కొనమంటాను. చివరికి ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్పింది 1,200 నుంచి 1,300కి ఎందుకు కొంటున్నారని ఇప్పుడు మన టీవీ లైవ్ కన్నా ముందు నేను 5 రైస్ మిల్లర్ ఏమంటారు రేషన్ షాప్ డీలర్లతో మాట్లాడాను, ఒక 2 రైస్ మిల్లర్లతో మాట్లాడాను, ఒక 5-6 రైతులతో మాట్లాడాను. మీరు 1,960 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది కదా, అక్కడికి ఎందుకు కూడా లేదంటే వాళ్ళ సమస్య చెప్పారు. 6 కిలోల తరుగుపోతుంది అక్కడ. 6 కిలోలు అంటే 1,960 రూపాయలు అంటే 196 పైసల కిలో, 1,960 రూపాయల కిలో అంటే 196 రూపాయలు నష్టపోతున్నారు అక్కడికి వెళ్తే. అది కాక వారం నుంచి 10 రోజులు చెక్కులు వస్తున్నాయి. చెక్కులు వచ్చిన తర్వాత మనకి క్యాష్ రావడానికి మరో 10 రోజులు పడుతుంది. దానికన్నా డైరెక్ట్ గా మార్కెట్ లోకి వెళ్ళి మేము 1,300కు 1,400కు అమ్మేసుకుంటే మాకు లాభమే కదా అని అంటున్నారు రైతులు. అంటే ఆ వైఫల్యము రైతులను ఒక క్వింటాల్కు 500 నుంచి 600 రూపాయలు నష్టపరుస్తుందని నేను అంటున్నాను. ఇప్పుడు భార్యాభర్తల కొట్లాడలాగా మీరిద్దరు కొట్లాడ పెట్టుకొని రైతులను ఎందుకు నాశనం చేస్తున్నారు? అందుకని FCI మీద నాకు మొదటి నుంచి ఒక డిమాండ్ చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి. 2.5% కమిషన్ ఎవరికైనా ఫ్రాంచైజీకి అప్పచెప్పండి. ఇంతకన్నా అద్భుతంగా చేస్తారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మన పనే ఉండదు. సివిల్ సప్లైస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకునేయండి. రేషన్ షాపులకు డైరెక్ట్ గా బియ్యం పంపండి, ఎందుకలా చెప్తాను. అందుకని నగదు బదిలీ కూడా ఒక అవకాశం అమ్మా. ఇప్పుడు మీరు రేషన్ లో కూడా మంచి సంస్కరణ చేయొచ్చు, నగదు బదిలీ చేయొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే నగదు బదిలీ చేస్తే ఒక కుటుంబానికి 20 కిలోల బియ్యం అనుకోండి, 20 × 33 రూపాయలు చొప్పున ఇచ్చేసేయండి. గొడవ ఉండదు. అంత ఈ సేకరణ మధ్య దళారీలు, పందికొక్కులు, ఏలికలు, అధికారులు, లంచాలు ఇవన్నీ ఉంటాయి కదా. అందుకనే కొన్ని దేశాలలో డైరెక్ట్ గా నగదు సబ్సిడీలు అన్ని నగదు బదిలీ చేస్తున్నారు. చూస్తున్నాం కదా, రైతు బంధు డైరెక్ట్ డబ్బులు పడుతున్నాయి కదా. మనకు కిసాన్ యోజన ఉంది కదా, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ పడుతున్నాయి కదా అకౌంట్ లోకి. ఇంత పెద్ద రాజ్యాంగం ఎందుకని నేను అడుగుతున్నాను. రేషన్ షాపులను సంస్కరించి రేషన్ షాపులు మొత్తం ఎత్తివేసి పూర్తిగా నగదు బదిలీ చేసిన అనుకోండి, ఈ సేకరణ ఉండదు, ఈ పంపిణీ ఉండదు, ఈ పందికొక్కులు ఎలకల ప్రాధ ఉండదు. కనుక సంస్కరణ అయిపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏదైతే కిసాన్ యోజన కింద 6,000 రూపాయలు ఇట్లేస్తున్నారో ప్రతి రేషన్ కార్డు హోల్డర్ కి డైరెక్ట్ గా అకౌంట్ లో డబ్బులు వేయండి, సమస్య ఉండదు కదా అని నేను అంటున్నాను. తెలంగాణలో తాజాగా FCI మరొకసారి తనిఖీలు చేసింది. మార్చిలో చూసుకుంటే 4.5 లక్షల వడ్ల బస్తాలు మాయమైపోయాయి. తాజాగా ఇప్పుడు కూడా 1.37 లక్షల వడ్ల బస్తాలు మాయమైపోయాయి. దీంతో బియ్యం సేకరణను నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి మనం ఇప్పుడు డిబేట్ నిర్వహిస్తున్నాం. మనతో పాటు మాట్లాడడానికి కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. కత్తి వెంకటస్వామి గారు, మనం మార్చిలో చూసుకుంటే కేవలం 40 మిల్లుల్లోని 4.5 లక్షల వడ్ల బస్తాలు మాయమైపోయాయని అప్పుడు FCI తేల్చి చెప్పింది. అయితే అప్పుడు చర్యలు తీసుకున్న కారణంగా ఇప్పుడు మళ్ళీ మేలో చూసుకుంటే ఇప్పుడు కూడా మరొక 1.37 లక్షల వడ్ల బస్తాలు మాయమైపోయాయి. అంటే ఈ చర్యలు తీసుకోవడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లై అధికారులు? సింపుల్ అండి, కుముక్కై ఉంటారు దొంగలతోటి. ఇంకా దానికి వేరే కంక్లూజన్ ఏముంటది? ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఆస్తిని
దొంగలు దోచుకున్నారని తెలిసిన తర్వాత గుమ్మున ఉన్నారని అంటే వీళ్ళ అసమర్థత అయి ఉండాలి, వాళ్ళని పట్టుకోలేక, లేకపోతే వాడితో కుమ్ముక్కాయ ఉండాలి. ఈ రెండిట్లో ఏదో జరిగి ఉండాలి కదా. ఏ జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నైతికంగా ఒకవేళ వాళ్ళతో కుమ్ముక్కైనా లేకపోతే వాళ్ళను పట్టుకోలేని అసమర్థత ఉన్న ఈ రెండు విషయాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి పక్కన జరగాలి. కేసీఆర్ అని గొప్పలు ఏదో బీరాలు బాధతో ఉంటాడు కదా, ఇక్కడ అవినీతి జరగనియను, నా సొంత కొడుకైనా నేను ఉపేక్షించను, ఈ అన్ని ఉత్తర ప్రగల్భాలు మస్తు పలికారు కదా ఆయన. మరి ఇంత కళ్ళ ముందట కనిపిస్తున్నటువంటి అక్రమాన్ని దోచుకపోయినటువంటి వాళ్ళని ఎవడు తీసుకున్నాడు? లేకపోతే కేసీఆర్ గారే తను మరలించుకున్నాడా, అమ్ముకున్నాడా, లేకపోతే ఆ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు మంత్రులు లేకపోతే అధికారులు దాన్ని పంచుకున్నారా, ఏం చేసిన మాయమైపోవడం ఏంటనే ఏమన్నా ఘటోద్గజన్ సినిమానా మాయమైపోవడానికి? అవునండి, అర్థం లేనటువంటిది అది. అది కంప్లీట్ గా ప్రభుత్వం యొక్క సహకారము, దానికి సంబంధించిన సెక్యూరిటీ ఉంటది. ఒక గింజ కూడా బయటికి పోనీకి లేదండి, ఒక గింజ కూడా బయటికి పోదు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, అక్కడ వ్యవస్థ ఉంటది, ఎన్ని బస్తాలు లోపలికి పోతున్నాయి, ఎన్ని బస్తాలు బయటకు వస్తున్నాయి అంతా నోట్ చేసి ఉంటదండి. మరి అక్కడి నుంచి పోతున్నాయంటే అధికారికంగా జరిగినట్టే కదా ఇది, అధికారికంగా జరిగినట్టే అండి, మాయమైపోవడం కాదు. అవును, ఎక్కడి నుంచో గోడౌన్ కు బొక్కలు కొట్టి దొంగలు ఎత్తుకోపోవడం కాదు, లేకపోతే పందికొక్కులు తినడం కాదు కదా. వీళ్ళే పందికొక్కులై, వీళ్ళే అక్రమార్కులై, వీళ్ళే పకడ్బందీగా ఈ మొత్తం 7 లక్షల పైచీలు కనుక్కోండి. ఇప్పుడు మీరు చెప్పేదాని పక్కన 7 లక్షల పైచీకు బస్తాలు, ఒకటా 7 లక్షల ఒక బస్తా పోయిందో లేకపోతే ఎలకలు తిన్నాయో అని అంటే అర్థం ఉన్నది కదండి. 7 లక్షలు పోతే నిమ్మకి నీళ్ళు ఎత్తినట్టు అటు ఎఫ్సిఐకి సంబంధించినటువంటి వ్యవస్థ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ మేరకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దీంట్లో ఐ థింక్ నేను దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించినటువంటి సంబంధించిన ఈ సెక్యూరిటీ అది మన నిఘా ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే ఐ మే రాంగ్, ఐ మే రైట్ అంటే నాకున్న దాని ప్రకారం అనుకుంటున్నా నేను. అక్కడ పెట్టేటువంటి సెక్యూరిటీ ఎవరు, అక్కడ ఉండేటువంటి కాపలాదారులు ఎవరు? ఉట్టిగా ఇంటికి వదిలిపెట్టాం కదండి, అక్కడ వచ్చి కాపలాదారులు ఎవరు? అక్కడి నుంచి స్టార్ట్ కావాలా. కాపలా ఉన్న దగ్గర నుంచి రికార్డ్స్ తీయాలా. రికార్డ్ లో ఇన్ని పోయినాయంటే ఎఫ్సిఐ మార్చిలో పోయినాయంటే ఇప్పటిదాకా ఎఫ్సిఐ కూడా ఏం చేసింది? గడ్డి పీకినారా? ఇవాళ మేము కొనమేమో ఇది 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 ఎఫ్సిఐ కూడా పద్ధతి కాదు. దాని మీద ఎంక్వైరీ చేయాలా. ఇక్కడ కాకపోతే సిబిఐకి ఇవ్వండి, లేకపోతే దర్యాప్తు సంస్థలు వేరే వాటికి ఇవ్వండి, ఇచ్చి దాన్ని ఏదో ఎంక్వైరీ చేయాలి. ఎఫ్సిఐ కూడా మాకు మాయమైపోయినాయి కాబట్టి మాకు సంబంధం అంటే ఎఫ్సిఐ కంట్రోల్లో ఉన్నటువంటి గోడౌన్ నుంచి అక్కడి నుంచి బస్తాలు లక్షల బస్తాలు వెళ్ళిపోయినాయంటే ఇది ఎఫ్సిఐ బాధ్యత కాదానండి? ఎఫ్సిఐ బాధ్యత కదా, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కదా, అక్కడ ఉన్న వాళ్ళ బాధ్యత కదా. ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలా? కేంద్రం తీసుకోవాలా, రాష్ట్రం తీసుకోవాలా? లేదా తోడు దొంగల ఇద్దరు కలిసి ప్రజలను మభ్యపెట్టడం ఏంటండి? ఇట్స్ ద సేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బోత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇప్పుడు ఎఫ్సిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండేటువంటి వ్యవస్థ అండి, అవునా? అండ్ ఇక్కడ లోకల్ సంబంధించినటువంటి సేకరణ, దీనికి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఇదంతా కూడా స్టేట్ గవర్నమెంట్. అంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లైసెన్స్డ్ దోపిడీ వ్యవస్థలాగా వ్యవహరిస్తే ఇక ప్రజలు ఎక్కడ పోవాలండి? ప్రజలు ఎక్కడ పోవాలా? ఎవరికి చెప్పుకోవాలా? ఎవరు రక్షిస్తారు చెప్పండి? రైట్. షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కేసీఆర్ అండ్ మోడీ అండ్ ద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ, టీఆర్ఎస్ యొక్క అసమర్థతకు, అక్రమాలకు ఇది ఒక పెట్టింది పేరుగా, దీని ఒక తార్కాణంగా తీసుకోవచ్చు అండి. ఓకే, రైట్ అండి. బండారు రామ్మోహన్ రావు గారు, అయితే మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే కేంద్రం బియ్యం తీసుకోనంటోందని చాలా రకాలుగా దానికి సంబంధించి చాలా పెద్ద రాజకీయం నడిచింది. అక్కడ ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు కూడా చేశారు. కానీ గత యాసంగికి సంబంధించే ఒక 4.40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి ఎఫ్సిఐకి అందాల్సి ఉంది. కానీ అది గడువు ముగిసిపోయిన బియ్యాన్ని కూడా అందించలేకపోయారని, ఒకవైపు మా దగ్గర బియ్యం తీసుకోండి మహాప్రభో అని ధర్నాలు చేస్తూ అంతా నెపాన్ని అంతా కేంద్రం మీద నెడుతూ ఉండి, కానీ కనీసం ఇవ్వాల్సిందంటే వాళ్ళు తీసుకుంటామన్నది కూడా వీళ్ళు ఇవ్వట్లేదు. ఏంటండి అసలు ఇది? రెండు అవినీతి వ్యవస్థల మధ్య పోటీ జరుగుతుంది. ఒకటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎఫ్సిఐ, అక్కడ కాపలాదారు నుంచి మొదలు పెడితే అందులో ఉన్న అధికారులందరూ
వాళ్ళు బంగ్లాలు కట్టుకున్నారు. దాని మీద ఆధారపడే రాజకీయ నాయకులు కూడా. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంగా నడుస్తున్న సివిల్ సప్లైస్ శాఖ, పౌర సరఫరా శాఖ కూడా అదే పరిస్థితి. అక్కడ పనిచేసే చిన్న ఉద్యోగం నుంచి మొదలుపెడితే డిప్యూటీ తహసీల్దారు, నాయబ్ తహసీల్దారు దాకా అందరూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు, అవినీతి పనులుగా మారారు. దీన్ని సంస్కరించి ఒకటి అమ్మా, ఇంత చర్చకు పరిష్కారం ఒకటి చెప్తాను. ఈ గందరగోళం జరుగుతుంది. ఈ గందరగోళానికి చర్చ ఏంటంటే, ఒకటి నగదు బదిలీ ఒక్కొక్క వర్గం కూడా పొందుతుంది కనుక కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు దీన్ని నేను పూర్తిగా సర్వే చేసి పూర్తిగా ఒక థిసిస్ తయారు చేసిన వాడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పంపినవాడు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఏముందంటే కూపన్ సిస్టమ్ అని ఉంటుంది. కూపన్ సిస్టమ్ అంటే మీరు మొత్తం ఒక కుటుంబానికి బియ్యం పేరు మీద కానీ ఇతరత్ర ఈ రేషన్ షాప్ లో ఇచ్చే వస్తువుల పేరు మీద కానీ ఎంత సబ్సిడీ, ఆ సబ్సిడీకి తగ్గట్టు ఒక కూపన్ ఇస్తారు. ఉదాహరణ మీరు మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఈ రెక్చోల సబ్బు రేపర్లు ఇస్తే ఆ రేపర్ తీసుకెళ్తే ఓ పావలా ఇచ్చేవాళ్ళు, లేకుంటే ₹1 ఇచ్చేవాళ్ళు. ఏంది రేపర్లు కనెక్ట్ చేసుకుంటే ఏంటంటే రెక్చోల సబ్బులు కొంటున్నారు కదా. అట్లానే సేమ్ కూపన్ ఇస్తే ఈ రేషన్ షాపులు ఇట్లాగే ఉంటాయి. వీటిని విలేజ్ మాల్స్ గా మారుస్తారు. విలేజ్ మాల్స్ లో అన్ని సరుకులు పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ కూపన్ తీసుకెళ్తే బీరు బ్రాండ్ కొనుక్కోవడానికి వీల్లేదు. ఈ కూపన్ ఎక్కడికి వెళ్తుంది? ఆ విలేజ్ మాల్స్ లో వెళ్తుంది. ఆ విలేజ్ మాల్స్ కి వెళ్తే ఈ కూపన్ ఇస్తే బియ్యం 40 ఆయన ఇష్టం ఉన్న బియ్యం కొనుక్కుంటాడు. 4 రకాల బియ్యం ఉంటాయి, ఆయన ఇష్టం ఉన్న బియ్యం కొనుక్కుంటాడు. ఇప్పుడేమో ముతక బియ్యం వాళ్ళు సప్లై చేసి తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు అట్లా ఉండదు. ఛాయిస్ రేషన్ షాప్ కార్డ్ హోల్డర్ అవుతుంది. అప్పుడేమో దానికి ఆటోమేటిక్ గా మీకు ఆ బియ్యాన్ని నాణ్యమైన బియ్యం కొనుక్కుంటాడు, ముక్కిపోయిన బియ్యం తీసుకోవడం. ఇప్పుడు ఏమైతుంది, రేషన్ షాప్ ఏ బియ్యం ఇస్తే బియ్యం తీసుకోవచ్చు. అప్పుడు అది ఉండదు. కనుక ఒక అభివృద్ధి చెందిన దేశాలలో ప్రయోగం మన దగ్గర చేస్తే, ఒకటి నగదు బదిలీ, రెండోది ఏమో అది కాకపోతే రేషన్ షాప్ డీలర్లను తీసేయకుండా వాళ్ళనే ఉంచి విలేజ్ మాల్స్ గా మారిస్తే ఈ బియ్యం సేకరణ, వడ్ల సేకరణ ఇవన్నీ పోతాయి. రైతులు కూడా హాయిగా బయట అమ్ముకుంటుంటారు, మద్దతు ధరకు అమ్ముకుంటుంటారు. అది సాధ్యమైంది. కానీ ఇది ఏమైందంటే ఈ విష సర్కిల్లో మనందరూ కొట్టుకుపోతున్నారు. నేను చెప్తున్నా రెండు అత్యంత అవినీతి పరమైన శాఖలు, ఒకటి ఎఫ్సిఐ నేను ఆరోపిస్తున్నాను, రెండోది సివిల్ సప్లైస్. ఈ రెండు శాఖలను పూర్తిగా రద్దు చేయాలి. పూర్తి స్థాయిలో ఈ నగదు బదిలీ కానీ లేకుంటే కూపన్ల పంపిణీ కానీ చేస్తే అత్యంత బలహీన వర్గాలకు వీళ్ళకి మేలు జరుగుతుంది. రావలసిన మొత్తం సబ్సిడీ 1.5 కోట్ల సబ్సిడీ వాళ్ళ 50,000 కోట్ల సబ్సిడీ దుర్వినియోగం అవుతుంది. రీసైక్లింగ్ అక్రమ కార్డుల పేరు మీద, అక్రమార్కుల పేరు మీద రద్దవుతుంది. అప్పుడు మిగులుతాయి కూడా. మీరు చూడండి, ఆధార్ కార్డు లింక్ చేసిన తర్వాత చాలా సంక్షేమ పథకాలు, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక ఆధార్ కార్డు లింక్ చేసింది, చాలా సంక్షేమ పథకాలు ఆదా అయింది. ఆధార్ కార్డు లింక్ చేయకుండా ఉండాలని చాలా మంది అక్రమార్కులు కోరుకున్నారు. కానీ వాళ్ళ రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసిన తర్వాత చాలా కార్డుదారులు బియ్యం తీసుకుపోతలేరు. ఎందుకు తీసుకుపోతలేరు? డాక్టర్లకు, అడ్వకేట్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి. ఈ తెల్ల రేషన్ కార్డు సిస్టమ్ మొత్తం తీసేసి డైరెక్ట్ గా ఆధార్ కార్డుని బట్టి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బియ్యం కూపన్లు కానీ లేకపోతే నగదు బదిలీ చేస్తే పోతుంది. ఈ చక్రీయ ప్రక్రియ జరుగుతున్నా కొద్దీ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఇవాళ బియ్యం సేకరణ ఆపడం మాత్రం ఎఫ్సిఐ పూర్తిగా పొరపాటు. ఏదైతే వడ్ల మాయం అయిందో వడ్ల మాయం విషయంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పొరపాటుగా నేను పేర్కొంటున్నాను. ఓకే అండి. అయితే మరి మీరు అన్నట్టుగా నగదు బదిలీ లేదా కూపన్ల పంపిణీ చేయాలి, అలాగే వడ్ల సేకరణ లేకపోతే బియ్యం సేకరణ ఇవన్నీ ఆపేయాలి. దీనివల్ల దుర్వినియోగం కూడా చాలా వరకు తగ్గుతుంది, ప్రజలకు చాలా మేలు జరుగుతుంది, అటు ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుందని మీరు చెప్తున్నారు. కానీ ఇది అంటే దీన్ని పాటించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తాయని మీరు అనుకుంటున్నారండి? ఆహార భద్రతా చట్టాన్ని సరిగ్గా అమలు చేస్తే, ఆహార భద్రతా న్యాయవాదిని ఆహార భద్రతా చట్టాన్ని సరిగ్గా అమలు చేస్తే ఇవన్నీ సాధ్యమవుతుంది. నేను చెప్తున్నాను, అభివృద్ధి చెందిన దేశాలు 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి కూపన్ పద్ధతి, రెండోదేమో మనకు ఈ మన నగదు బదిలీ. నగదు బదిలీలో కొంచెం దుర్వినియోగం అయితే డబ్బులు మనకు కొన్ని రాష్ట్రాలు చూస్తారు, అమ్మఒడి బాబు గుడ్డి పోతుందని చెప్పి. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే ఈ డబ్బులు డైరెక్ట్ పంపిణీ చేస్తే కొంచెం అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమన్నా వేరే అవసరాలు తీర్చుకుంటారు అనుకున్నప్పుడు కూపన్ ద్వారా అయితే సమస్య కాదు కదా. నేను ఒకే దెబ్బ 2 పిట్టలు. కూపన్ ద్వారా అయితే రేషన్ షాపులు రద్దు కావు, కానీ వాళ్ళ విలేజ్ మాల్స్ పేరు మీద గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రతిపాదన ఉంది. విలేజ్ మాల్స్ అనే పేరు మీద ఒక్కొక్క రేషన్ షాప్ కు 10 లక్షల లోన్ ఇస్తారు. ఈ 10 లక్షల రూపాయల లోన్ తీసుకొని ఆ రేషన్ షాప్ డీలర్లు అన్ని వస్తువులు పెట్టుకుంటారు, సబ్బులు, ఉప్పులు, పప్పులు అన్ని పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వచ్చిన సబ్సిడీ ఏదైతే అమౌంట్ ఉందో, మొత్తం ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్ కూపన్ ఉందో, ఈ కూపన్ ద్వారా అక్కడ పోయి కొనుక్కుంటారు. అప్పుడు ఈజీ అవుతుంది కదా, ఇద్దరికి లాభమే. రేషన్ షాప్ డీలర్ సమస్య కూడా తక్కువది కాదమ్మా. మన దగ్గర 1000 మంది రేషన్ షాప్ డీలర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే మాకు ఉద్యోగం ఇచ్చిన దానికన్నా ఎక్కువ మా ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకున్నారు. మేము గత 40-50 ఏళ్ళుగా రేషన్ షాప్ వ్యవస్థలో ఉన్నాము, కనుక మాకు న్యాయం చేయాలంటే ఈ పద్ధతి మంచిదని రేషన్ షాప్ డీలర్లు కూడా ఒప్పుకుంటున్నారు.
మేము సమన్వయ కమిటీ వేసి అటు రేషన్ షాప్ డీలర్లను ఇటు రేషన్ షాప్ కార్డు హోల్డర్లను కూర్చోబెట్టి మేము ఖమ్మం జిల్లాలో ప్రతిపాదన పెట్టినాం. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే ఈ ఆమోదయోగ్యమైన ప్రతిపాదన అంటున్నారు. ఏది కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు, రాష్ట్రానికి సంబంధమే లేదు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే డైరెక్ట్ గా వాళ్ళు ఇచ్చే సబ్సిడీ నగదు బదిలీ చేయొచ్చు. నేను చెప్పిన కూపన్లు పంపిణీ చేయొచ్చు. రైట్ అండి. కత్తి వెంకటస్వామి గారు హలో చెప్పండి. కత్తి వెంకటస్వామి గారు అంటే ఇప్పుడు దీని మీద ఇమ్మీడియట్ గా నేను ఏమంటున్నానంటే ఒక ఇండిపెండెంట్ దర్యాప్తు ఆర్డర్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళెవరో దోషులను పట్టుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఆస్తిని లేకపోతే ఈ బియ్యాన్ని కాపాడాల్సినటువంటి అది ఎక్కడ నీకు తేల్చాలా. నిందితులను శిక్షించకుండా దీన్ని ఇట్లనే వదిలిపెడితే అంటే ఇది అయితే నాకైతే ఒక ఆశ్చర్యకరంగా ఉందండి. ఇన్ని లక్షల బస్తాల యొక్క ఫ్రాడ్ జరిగితే అటు కేంద్ర ప్రభుత్వం గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని మార్చి మీరు చెప్తున్నట్టుంటే మార్చి అన్నారు కదా. అవునండి, మార్చి 1,500 వడ్ల బస్తాలండి మార్చిలో. మరి మార్చి నుంచి ఇప్పటిదాకా అసలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలియదంటారా? తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నారని అంటే ఇంటెన్షనల్ గా చేస్తున్నట్టు కదా. కాబట్టి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి కేసీఆర్ గారికి ఇక్కడ జరుగుతున్న అవినీతిని కంట్రోల్ చేయనటువంటి తనే అవినీతిలో కూరుకున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కొనసాగే నైతిక హక్కు లేదని నేను అంటున్నాను. ఏ ఆకాంక్షలతోటైతే తెలంగాణ వచ్చిందో, ఏ త్యాగాలతోటైతే తెలంగాణ వచ్చిందో, ఎవరి అవసరాలకు ఆయన నేను కలిసి 100ల పైన వేదికల మీద మాట్లాడినాం. ఆ వేదికలలో 100ల పైన వేదికలలో ఆయన మాట చెప్పినాడు. ఇక్కడ వచ్చిన బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల యొక్క ఆకాంక్షల కోసమే తెలంగాణ, వాళ్ళ యొక్క ఆకలి తీర్చడమే, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడమే తెలంగాణ తేవడం కోసం నేను పోరాటం చేస్తున్నా, మేమందరం చేస్తున్నాం అని చెప్పినటువంటి కేసీఆర్ ఇలా ఫామ్ హౌస్ కు పరిమితం అయిపోయి బడుగు బలహీన వర్గాలు 85% ఉన్న వాళ్ళకి అందాల్సినటువంటి బియ్యాన్ని కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఉంటే ఎందుకంటే ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆ పార్టీ, ఎందుకంటే ఆ ప్రభుత్వం? కాబట్టి ఈ ప్రభుత్వానికి నైతికంగా హక్కు లేదని నేను అంటున్నా. నైతిక బాధ్యత, అసలు నైతికత అంటే దానికి అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి ఉంది రాజకీయాలు ఇలా. సో కాబట్టి ఏదైనా కూడా మా వైపు నుంచి నేనైతే ఏం చెప్పేది అంటే దీని మీద ఒక అంటే ఇమ్మీడియట్ గా ఒక సిట్టింగ్ జడ్జి తోటి దీని మీద ఎంక్వైరీ చేయించాలా, దీని మీద కమిషన్ వేసేసి ఎంక్వైరీ చేయించి దోషులను పట్టుకొని శిక్షించాలా. ఆ దోషులు అది ముఖ్యమంత్రి అయినా పర్వాలే, లేకపోతే మిల్లర్ అయినా పర్వాలే, అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ అయినా పర్వాలే, ఎవరి మీద అయినా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. బండారు రామ్మోహన్ రావు గారు, మీరు అంటే తర్వాత నెక్స్ట్ ఏం జరిగితే ఎలా చేస్తే బాగుంటుంది, అటు పేదలకు మేలు జరుగుతుంది, అలాగే దుర్వినియోగం తగ్గుతుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారం తగ్గుతుంది అనేది వివరించారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకు దాదాపు 63 మిల్లుల్లో ఇలా షార్టేజ్ కనిపిస్తోంది. ధాన్యం సేకరించిన ధాన్యంకి అక్కడ ఉన్న లెక్కలకి చాలా వేరియేషన్ కనిపిస్తోంది. మొత్తంగా 593 మిల్లుల్లో నిబంధనలకు విరుద్ధంగా మరొక 593 మిల్లులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. మీరు ఇందాక అన్నారు ఆహార భద్రతా చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేయొచ్చని. ఖచ్చితంగా మిల్లర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అంటారండి? కేంద్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ లేఖ రాసి 100 మిల్లులు ఇప్పటికే బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. వారిని పూర్తిగా వారిని అరెస్ట్ చేయొచ్చు. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరన్న 100 మిల్లుల్లో 4,50,000 బస్తాలు కేవలం 40-50 మిల్లులు తనిఖీ 2,600 మిల్లులు ఉన్నాయి మొత్తం రాష్ట్రం. మిగతా తనిఖీ చేస్తే 40 లక్షల బియ్యం బస్తాలు మాయమైంది. కనుక వాటిని చర్య తీసుకోవడానికి సివిల్ సప్లైస్ ద్వారా తీసుకోవచ్చు. సివిల్ సప్లైస్ చట్టం చాలా కఠినంగా ఉందన్నమాట. జాయింట్ కలెక్టర్ దీన్ని సివిల్ సప్లైస్ శాఖ పరిశీలిస్తాడు. రాష్ట్రంలో దానికి ఏజెంట్ రాష్ట్ర కార్యదర్శి ఉంటాడు. ఖచ్చితంగా చర్య తీసుకోవచ్చు. ఒక మాట కూడా చెప్తాను, మన రాష్ట్రంలో 1,95,000 కార్డులు ఉన్నాయి. మొత్తం జనాభానే 3,51,00,000. అంటే కుటుంబానికి ముగ్గురు వేసుకుంటే కూడా అంతకంటే ఎక్కువ కార్డులు ఉన్నాయి. నిజంగా ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే ఇందులో 30 నుంచి 40% కార్డులు రద్దు అవుతాయి. ఆధార్ కార్డుతో పూర్తిగా అనుసంధానం చేయాలి, అక్రమార్కులను అరికట్టాలి. ముఖ్యంగా ఈ సివిల్ సప్లైస్, FCI ఈ గోళంలో ఉన్న అధికారుల అవినీతి అట్లా రాజకీయ నాయకుల అండ ఉన్నది. రైస్ మిల్లర్లందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో రాజకీయ నాయకులు
ప్రభుత్వం చెప్తున్నారు ఈ కేంద్ర ప్రభుత్వం నడుచుకున్న చట్టం అరెస్ట్ చేయొచ్చు, అందరిని అరెస్ట్ చేయొచ్చు. ఓకే అండి. కత్తి వెంకటస్వామి గారు, మరి కేంద్రం నుంచి వచ్చిన బియ్యాన్ని కూడా అంటే ఉచిత బియ్యాన్ని కూడా పేదలకు పంచకుండా రాష్ట్ర ప్రభుత్వం దాచేసుకోవడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చండి? నీచం అని చెప్తున్నా కదా, నేను ఇందాక కూడా చెప్పినా కదా, నువ్వు పెట్టకుండా పెట్టకపోయినా నా విస్తరిలాగే ఎటువంటి హక్కు నీకు లేదు. ఆ విస్తరేసింది వేరే వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం విస్తరేసింది. ఆ విస్తరిలాగే అటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇట్ ఇస్ అన్ రిప్రజెంటేటివ్ ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ ఆర్ ది వాట్ ఎవర్ ద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని పథకాలను అమలు చేయాల్సినటువంటి ఒక రిప్రజెంటేటివ్ ఏజెన్సీ, రిప్రజెంటేటివ్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రభుత్వం పార్టీ పరంగా ఏ విభేదాలు ఉన్నా కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో, హక్కులను అడుగుతున్నాం, బాగానే అడుగుతున్నాం కదా, హక్కుల గురించి మాకు రాజ్యాంగం ఇది రావాలి అది రావాలా. మన హరీష్ రావు పోయి వచ్చినాడు కదా, ఈయన కేసీఆర్ గారు కూడా పోయి అప్పీల్ చేసి వచ్చినారు కదా. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాం? రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రజలకు రావాల్సిన హక్కులను మనం అడుగుతున్నాం. అట్లప్పుడు రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాల అమలు విషయంలో నువ్వు అక్కడ నువ్వు రిప్రజెంటేటివ్ కదా, యూఆర్ నాట్ ఇండిపెండెంట్ స్టేట్, ఇండిపెండెంట్ దేశం కాదు కదా. నువ్వు ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా. నీదేమో సామంత రాజ్యం కాదు, లేకపోతే నీకు ఇండిపెండెంట్ రాజ్యం కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆడ పార్టీ ఏది ఉన్నది అనేది ఇమ్మెటీరియల్ అండి, నాన్ సెన్స్ అండి. దానికి పార్టీ గురించి మాట్లాడడం, కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం అది అందరికి సంబంధించినటువంటి ప్రభుత్వం. నీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నీ పార్టీకి సంబంధించింది కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినది. మెజారిటీ ఈజ్ లా పేరుతోటి నువ్వు గద్దెనెక్కినావు. దట్ డజంట్ మీన్ దట్ నీకు ఓటు వేయనోడో లేకపోతే నీకు వ్యతిరేకంగా ఉండడం మీద చర్య తీసుకోవడానికి కాదు. ఇది కష్ట సాధింపు చర్య కాదు. లేకపోతే కేంద్రంలో నువ్వు లేవు, లేదా రాష్ట్రంలో నేను ఉన్నా కాబట్టి కేంద్రంలో నేను లేవు కాబట్టి కేంద్రానికి సహకరించను అనేటువంటి ధోరణి అనేటువంటిది అప్రజాస్వామికం. ఇట్ ఇస్ ఏ ఇమ్మోరల్ అండ్ అన్డెమోక్రటిక్. అంటే ఈ ఇమ్మోరల్ అన్డెమోక్రటిక్ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నది కేసీఆర్. ఈ వ్యవస్థ తప్పు, ఇతను గద్దె దిగాల తప్పనిసరిగా, లేకుంటే ప్రజాస్వామ్యానికి చాలా గొడ్డలు పెట్టయితే తప్పనిసరిగా. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ప్రజలు రియలైజ్ కావాలి. ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ పొట్టగొడుతున్నటువంటి తీరును చూసి పొట్టగొట్టడాన్ని కూడా మరి తిరిగి కొట్టగొట్టేటువంటి ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మీ మీడియా మీద, మా మీద, అందరి మీద ఉన్నది. డెఫినెట్ గా కేసీఆర్ బుద్ధి చెప్పాలి. ప్రజల నోటి దగ్గర, కడుపు దగ్గర కొడుతున్నటువంటి కేసీఆర్ కు తప్పనిసరిగా భగవంతుడు కూడా క్షమించాడు, ప్రజలు కూడా క్షమించొద్దు. డెఫినెట్ గా దీని మీద చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇనిషియేట్ చేయాలి. హౌ కెన్ ఇప్పుడు బాధ్యతను నిర్వర్తించినటువంటి అధికారులను సస్పెండ్ చేస్తామని ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించకుంటే దాని మీద ఏం చేయాలి, ఏం చర్యలు తీసుకోవాలా, ఈ ముఖ్యమంత్రి బర్తరఫ్ చేయాలా లేకపోతే ఏం చేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. చట్టాలు ఏమైనా ఉంటే చూడాలి. రామ్మోహన్ రావు గారు ఉన్నారు, వారికి నాకంటే ఎక్కువ తెలిసేది లా అండ్ ది కాన్స్టిట్యూషన్. దాని ప్రకారం కాన్స్టిట్యూషనల్లీ ఏం చర్యలు తీసుకుంటాం, ఏం ఒత్తిడి తెస్తాం, ఏ రకంగా ఈ రాజరిక ధోరణికి ముక్కుతాడు వేస్తామనేటువంటిది ఒకసారి కేంద్రం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా సామాజిక ఖచ్చితంగా అండి, ప్రజలు కూడా ఇందులో చైతన్యవంతులు అవ్వాల్సిన అవసరం ఇంకెంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కత్తి వెంకటస్వామి గారు చక్కటి విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బండారు రామ్మోహన్ రావు గారు చక్కటి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మల్లారెడ్డి గారు, ఏది ఏమైనప్పటికీ పేదలకు అందాల్సిన ఉచిత బియ్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఉచిత బియ్యాన్ని కూడా రాష్ట్రం అందనివ్వట్లేదు. దీన్ని బట్టి అర్థమవుతోంది రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సింది కేవలం ఒక రాజకీయ పబ్బం గడుపుకోవడం మాత్రమే, అంతేగాని పేదల అభివృద్ధి అత్యున్నత స్థితి అని కాదని. ఇంకొక వైపు చూసుకుంటే మరి ఎఫ్సిఐ ఇప్పుడైతే షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, ఇకపై బియ్యాన్ని సేకరణ నిలిపివేస్తామంటూ. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు మార్చిలోనే 4.5 లక్షల వడ్లైతే బస్తాలు అంతా మాయమైపోయాయి. ఇప్పుడు మార్చిలో చూస్తే 4.5 లక్షల వడ్ల బస్తాలు, ఇప్పుడు మేలో చూసుకున్నా సరే మరొక 1.5 లక్షల వడ్ల బస్తాలు మాయమైపోయాయి. దీనికి సంబంధించి సరైన లెక్కలు చూపించట్లేదు. కాబట్టి వీటన్నిటికీ మార్చిలో తీసుకున్న దానికి కఠిన చర్యలు తీసుకోండి అని
చాలా వరకు వ్యవధి ఇచ్చాం, ఇంతవరకు ఆ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా మరొక 1,500,000 వడ్ల బస్తాలు మాయమైపోయాయి. సో దీన్ని బట్టి మేము ఇంకా అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉచిత బియ్యాన్ని కూడా పేదలకు పంచలేదు కాబట్టి ప్రస్తుతానికి ధాన్యం సేకరణ నిలిపివేస్తున్నామంటూ FCI అయితే తేల్చి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పుడు మిల్లర్లపై గట్టిగా ఒక నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా వడ్ల బస్తాలు మాయమైపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. రైతాంగాన్ని తద్వారా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇది ఇప్పుడు కొన్న స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.